ఎంతమంది నా బిడ్డ అని మాట్లాడినారు. నిజంగా తను ఒక కవితలు రాస్తుంది, అమ్మా నాన్నలు కుప్పలు కుప్పలుగా అని చెప్పేసి. అట్లా నిజంగా నేను కూడా చిన్నప్పుడే అంటే 4-5 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు ఈ పార్టీ ఉద్యమము సంఘము అనేది ఎంతోమంది, 1000 మంది ఏ ఊరికి పోతే ఆ ఊరికి బిడ్డ అంటే వాళ్ళే అమ్మ అనుకున్నా. అట్లా ప్రతి ఊర్లలో అట్లాంటి ప్రేమ అనేది మనకు దొరికింది. అట్లా తను కూడా ఏంటంటే నిజంగా అందరు కూడా అందరితో షేర్ చేసుకోవడము, ఉండడము, మాట్లాడము అనే దాన్ని బట్టి నిజంగా మాకుంటే ఎంత బాగుంటుండే ఈ బిడ్డ అని ఎట్లా అనుకునేంత ఇదిగా తను ఎదిగింది, తను నిలబడింది. ఇప్పుడు తను ఎందుకు చనిపోయింది, ఏం చేయలేకపోయినామని మనం ఊరికే తవ్వుకోవడం కాదు అని నేను అనుకుంటున్నా. ఏంటంటే అలాంటివి జరగకుండా, అలాంటి ఒక సింహం, ఒక జర్నలిస్టు తన దాంట్లో తను ఒక సింహంలాగా ఉండేది. తను ప్రతిదీ కూడా నాతోని షేర్ చేసుకున్నది. ఎక్కడెక్కడ వివక్షత ఎట్లా ఎదుర్కొంటున్నది, తను ఎలా రాస్తున్నది, రాసిన ప్రతిదీ కూడా నాకు పంపించేది. మొన్ననే లగచర్లలో పోలీసులు వివస్త్రాలు చేసినప్పుడు మేము అప్పుడు చింతకుంట ఇష్యూ ఒక 6 నెలలు జరిగింది. పోలీసులు మహిళలను వివస్త్రాలు చేసినప్పుడు మేము ఉద్యమం నడిపినాము. అమ్మా నువ్వు అది పంపించి నాకు ఫైలు, నేను ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తా అని పదే అడిగింది. అంటే నిజంగా ఒరిజినల్ నేను పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ నేను ఉన్నట్టుగా అట్లనే పెట్టిన ఒక బుక్ రాయాలని చెప్పేసి. ఏం కాదు, నేను జాగ్రత్తగా పెడతా, నువ్వు నా మీద నమ్మకం ఉంచు, పంపించు అని చెప్పేసి చాలాసార్లు అడిగి చివరికి పంపించినావా లేదా పాపతోని పంపి అని తెప్పించుకున్నది. తను చాలా జాగ్రత్తగా పెట్టినా, నువ్వేం టెన్షన్ పడకు అని కూడా చెప్పింది. ఆ లగచర్లది ఇవన్నిటి ఇష్యూతోని తను ఒక డాక్యుమెంట్ చేస్తా అనుకున్నది. తను ఎప్పుడు కూడా ప్రజల కోసము ప్రగతిశీల భావాలతోనే ఉంటూ తను ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ అలాంటి భావజాలంలో ఉండి చివరిదాకా కూడా అదే భావజాలంలో తను కవితలు రాస్తూ, వ్యాసాలు రాస్తూ, ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహిస్తూ తను కొట్లాడుతూనే అమరురాలైంది అని అనుకుంటా నేను. కాబట్టి ఆ భావజాలానికి వ్యతిరేకంగా మనమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి మెమోరియల్ లెక్చర్స్ లాగా మనము ప్రతిసారి పెట్టుకొని తన అనుకున్నటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడమే ఆమెకి ఇచ్చినటువంటి నివాళి అని నేను భావిస్తా. తర్వాత కూడా ఒక మంచి అంశాలతోని ఇలాంటివి జరగకుండా ఉండడానికి తను శ్రీనిధి ఏం చెప్పిందంటే, స్టాండ్ ఫర్ శ్రీనిధి కాదు, అలాంటి భావజాలానికి మీరు స్టాండ్ కావాలి అని మాట్లాడింది కదా. అది అంటే ఒక వ్యక్తికి అట్లాంటిది కాగానే ఆ వ్యక్తి వరకే సమస్యని మాట్లాడకుండా ఒక సమూలంగా నిర్మూలించేటట్టు స్వేచ్ఛ కూడా అట్లనే అనుకునేది. నేను చాలా విషయాలలో ఫోన్లలో కొన్ని వీడియోస్ వచ్చేటివి అమ్మాయిల మీద, ఒక రాత్రి ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు, నైట్ ఒకళ్ళు, ఇగో ఈ రకమైనటువంటి వాయిస్ను ఆడవాళ్ళతోనే మాట్లాడించి ఇట్లాంటి ట్రోలింగ్ చేసేటటువంటి వీడియోస్ ఎన్నో వచ్చినాయి. మొత్తం ఇవన్నిటి మీద సంఘాలన్నీ కలిపి మీరు ఒక ప్రోగ్రాం తీసుకోండి అని నాకు మెసేజ్ చేసింది. కొన్ని రోజులకే ఇట్లా జరిగింది. కాబట్టి అలాంటి వాటి పట్లన మనము ఒక దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళడానికి కోసము ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడమే తనకు నిజమైనటువంటి నివాళి. తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి. ఏమిటి అని తవ్వడము కాకుండా ఇది ఆలోచిద్దామని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ.